వైనాడ్ టనెల్ రోడ్ నిర్మాణ ప్రాంతంలో జరిగిన విషాద ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 వేర్వేరు దర్యాప్తులకు ఆదేశించింది. ఈ ఘటనను ఇప్పటికే మానవ తప్పిదంతో జరిగిన విపత్తుగా పేర్కొన్న సతీశన్ సర్కార్ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం పైన కూడా విచారణ జరపనుంది. ఈ విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కేరళంలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 3 వలస కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 5 గల్లంతయ్యారు. 7 గాయపడిన కార్మికులు మెప్పాడి విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. వైనాడ్ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం 2 దశల్లో విచారణ చేపట్టనుంది. మొదట ప్రమాదానికి దారితీసిన సాంకేతిక, న్యాయపరమైన కారణాలను పరిశీలిస్తారు. 2వ దశలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చినప్పుడు విధించిన అన్ని షరతులను నిర్మాణ సంస్థ అమలు చేసిందా లేదా అనే అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తారు. 2 దర్యాప్తు నివేదికలు అందిన తర్వాతే టన్నెల్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి విడి సతీశన్ స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పర్యావరణ ప్రభావాలపై తాను గతంలోనే హెచ్చరించాను అని, అప్పట్లో తనను అభివృద్ధికి వ్యతిరేకిగా విమర్శించారు అని ఈ సందర్భంగా సీఎం సతీశన్ గుర్తు చేశారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనను ప్రభుత్వం ఇప్పటికే మానవ తప్పిదంతో జరిగిన విపత్తుగా అభివర్ణించింది. నిర్మాణ ప్రాంతంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలి అని జిల్లా యంత్రాంగం, ప్రజా పనుల శాఖ మంత్రి పలుమార్లు ఆదేశించినప్పటికీ వాటిని నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు అని ఆరోపిస్తోంది. అయితే కొండ చర్యలు పనులు జరుగుతున్న ప్రాంతానికి ఎగువన విరిగిపడ్డాయని, తమపై వచ్చిన ఆరోపణలు సరైనవి కావు అని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వైనాడ్ టన్నెల్ ప్రాజెక్టులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణాలపై ఇప్పుడు 2 దర్యాప్తులు జరగనున్నాయి. ప్రభుత్వ ఆరోపణలు, నిర్మాణ సంస్థ వివరణల మధ్య దర్యాప్తు నివేదికలే ఈ విషాదానికి బాధ్యులు ఎవరో తేల్చనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.